హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు చపాతీలోకి సైడ్ డిష్గా టేస్టీగా ఉండి మేతి మటర్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందైతే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి పన్నీర్ని అయితే ఇలాగా లో ఫ్లేమ్లో 1 సైడ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ కూడా ఫ్రై చేయకూడదు. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కట్ట మెంతికూర తీసుకొని గ్రీన్ పీస్ ఉంటాయి కదా అవి వేసుకోవాలండి. అవి వేసుకొని సాల్ట్ వేసి మెంతికూర బఠానీ 2 లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మెంతికూర మాత్రం కొంచెం వేగాలండి, బఠానీ మాత్రం లైట్గా వేయించుకోవాలి. ఎందుకంటే కర్రీలో మళ్ళీ తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తాము. అందుకని ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఉల్లిపాయలు అయితే కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇందులో టమాటాలు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇవి కూడా లైట్గా ఫ్రై చేయాలి. నేను ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే మూత పెట్టి కాసేపు అయితే టమాటాలు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఒక్కొక్కటి 1/2 స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. కారం కూడా 1 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న మెంతికూర బఠానీ అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే బయట దొరికే గ్రీన్ పీస్ అయినా వాడచ్చు, లేకపోతే బఠానీ గింజలు ఉంటాయి కదా అవి కూడా వాడచ్చు. ఇప్పుడైతే ఇందులో కొంచెం జీడిపప్పుని వేడి నీళ్ళలో నానబెట్టి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మన కర్రీకి టేస్ట్ మొత్తం అయితే ఈ జీడిపప్పు పేస్ట్ చేయండి. ఇందులో మీరు కావాలంటే పంప్కిన్ సీడ్స్ లేదా మెలాన్ సీడ్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటైతే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దండి, మరీ జారుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, మసాలాలన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ టేబుల్ స్పూన్స్తో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోండి. ఇలా నూనె మొత్తం పైకి తేలాలి. ఇలా తేలితేనే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మన టేస్టీ మేతి మటర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలో కానీ బగారా రైస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.